తెలంగాణ ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలమయ్యాయి. తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ఉస్మానియాలోని జూడాలు సమ్మె విరమించారు. మంత్రి దామోదర రాజనరసింహ హామీతో జూడాలు సమ్మె ఆపేశారు. ఇక జూడాల సమ్మె విరమణపై మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. డిఎంఈ ఆ సంబంధిత ఆ కళాశాల ప్రిన్సిపల్ అందరూ ఉస్మానికే కానీ గాంధీకే కానీ పర్సనల్గా విజిట్ చేసి అరే వాస్తవము ఇక్కడ ప్లేస్ ఉన్నది, హాస్టల్ బిల్డింగ్స్ లేవు, ఇది అవసరము అని చెప్పేసి ఇమ్మీడియట్లీ ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించి తద్వారా మన ప్రపోజల్స్ గవర్నమెంట్కి వస్తే సుమారు ఉస్మానియా మెడికల్ కాలేజీకు సంబంధించి లేడీస్ హాస్టల్ 80 కోట్ల రూపాయలు, మెన్స్ హాస్టల్ 35 కోట్ల రూపాయలు, రిపేర్స్ అండ్ రెనోవేషన్ టు బాయ్స్ హాస్టల్ అని చెప్పి 50 లక్షలు, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్స్ ఇన్ కృష్ణవేణి లేడీస్ హాస్టల్ 40 లక్షలు, అంటే బాయ్స్ రిపేర్స్ రెనోవేషన్ బాయ్స్ హాస్టల్ 50 లక్షలు, ఇవన్నీతో సహా సుమారు 121 crores 121 crores. గతంలో ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయని రీతిలో ఈరోజు 121 crores ఫర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఫెసిలిటీస్, హాస్టల్, గర్ల్స్, బాయ్స్, రెనోవేషన్ అన్నిటికి సంబంధించి, అదేవిధంగా గాంధీ మెడికల్ కాలేజ్కు సంబంధించి సుమారు 70 కోట్ల రూపాయలు, 79 కోట్ల రూపాయలు, అంటే సుమారు రమారమి 80 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కాకతీయ మెడికల్ కాలేజ్కు 3.45 crores సీసీ రోడ్లు, మా యొక్క విద్యార్థులు మోటార్ సైకిల్ పోతున్నా యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్, పడుతుంటారు, గాయాలు అవుతున్నాయి, మాకు ఇమీడియట్లీ ఒక సీసీ రోడ్ కావాలని చెప్తే 3.45 crores తోటి ఒక సీసీ రోడ్ మంజూరు చేయడం జరిగింది. అదే వీటిలో ఇవన్నీ త్వరలోనే మేము టెండర్స్ పిలుస్తాము. మీకు అందరూ తెలిసిన విషయమే, బీఆర్ఓ కూడా 406 కోట్ల రూపాయల బీఆర్ఓ. నేను ఉట్టిగా మాట్లాడతలే, మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాట్లాడుతున్నాను. దిస్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అంటే ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది. హెల్తే కానీ, ఎడ్యుకేషన్ కానీ, వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, ఏ కమిట్మెంట్ అయితే ప్రభుత్వం చేసిందో ఆ కమిట్మెంట్కు మేము కట్టుబడి ఉన్నాము. ఈరోజు చరిత్ర ఇలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గతంలో ఎప్పుడూ కాలేదు, జరగలేదు, జరగబోదు. ఈరోజు అడిగినరు, కూర్చున్నాము, అరే మన పిల్లలు ఏం అడుగుతున్నారు, ఈ డిమాండ్స్ ఏంటి, ఎంతవరకు మనం చేయగలుగుతాం. ఎస్, దే ఆర్ ఆల్ జెన్యూన్ డిమాండ్స్. మనం కూడా అటెంప్ట్ చేయాలి, ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మేము చేయడం జరిగింది. ఇకపోతే మెడికల్, ఇది ఉస్మానియా హాస్పిటల్కు సంబంధించి ద ఎంటైర్ ఇష్యూ ఈజ్ సబ్సిడీస్. అయినా మొన్న ఏం చెప్పాను నేను, ఉస్మానియా హాస్పిటల్ పోయినప్పుడు వీఆర్ కమిటెడ్ టు ఎ న్యూ బిల్డింగ్. అక్కడ ఉన్న ఆ ఏరియా ప్రజలకు ఇబ్బంది కాకూడదు, ఆ క్యాచ్మెంట్ ఏరియాకు ఇబ్బంది కలగకూడదు. అది దృష్టిలో పెట్టుకొని సరైన సమయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో అల్టిమేట్లీ హెల్దీ తెలంగాణ డిపార్ట్మెంట్ అనేది ఖచ్చితంగా, హెల్త్ డిపార్ట్మెంట్ అనేది పటిష్టపరచాలి, ఇన్నోవేషన్ తీసుకురావాలి. రేపు పొద్దున పేదవాడు జంట నగరాలకు రాకుండా ఆ ప్రాంతంలో, ఆ జిల్లాలో, ఆ ఏరియా హాస్పిటల్లో, ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఆ టెరిటరీ హాస్పిటల్లో వారికి వైద్యం లభించే విధంగా ఒక ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇంకా కొన్ని పాలసీలలో కూడా మార్పులు తీసుకురాబోతున్నది కనుక ఈరోజు మా